అరే ఊరికే ఎందుకు గొడవలు వస్తాయి ఇంట్లో? మీ అమ్మ ఉంది పిల్లల్ని చూసుకోవడానికి, ఇద్దరు అమ్మ లేదు మేడం, అమ్మ తమ్ముడు దగ్గరే ఉంటది. సో మీ వైఫ్ పిల్లలు మీరే ఉండేది, ఉంటాము. పెద్దగా గొడవ ఏమీ లేదు మీకు. మీ కష్టం ఏంటంటే మీరు వెళ్ళే టైంకి, మీరు వర్క్కి వెళ్ళే టైంకి వంట ఉండదు, టిఫిన్ ఉండదు, ఇల్లు శుభ్రంగా ఉండదు, లేచి కాస్త నుంచోదు అనేది నీ బాధ. ఈ విషయం మా మామగారికి వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మరు. నా కూతురు ఈమె ఏదైతే ఇప్పుడు పిల్లలకి అన్నటువంటి తల్లి పిల్లలకు చూసుకోకుండా, ఇంటి పనులు చూసుకోకుండా మీరు కష్టపడుతుంటే ఇంట్లో పడుకోవటం ఏంటి? ఈమె ఏదైతే చెప్తుందో అదే నమ్ముతారు. ఎవరైతే? మా భార్య చెప్పిన ఎలిగేషన్స్ ఏంటంటే, మా పెళ్ళైన తర్వాత మా అమ్మ విషం పెట్టి చంపబోయిందని ఒకటి చెప్తుంది, అమ్మగారు. ఇంకొకటేమో డాబా మీద నుంచి తొయ్యిపోయిందని ఒకటి చెప్తుంది. అన్ని మెథడ్స్. ఇంకోటేమో నాకు వేరే సంబంధం చూశారు, ఒక ఊర్లో 4 లక్షల కట్నం కూడా మాట్లాడుకున్నారని తెలిసింది మాకు అనేది ఒక ఎలిగేషన్ చెప్తుంది. ఎక్కువ పడుకోవటం వల్ల ఇవన్నీ ఊహించుకుంటున్నాను. మా మామగారేమో నా కూతురికి నరకం చూపించేస్తున్నారు ఇక్కడ. అసలు కాదమ్మా, డాబా మీద నుంచి తొయ్యడానికో చంపేయడానికో విషం పెట్టడానికో మీ అమ్మ ఉండాలి కదా ఇంట్లో, మీ అమ్మ ఉండదుగా. అలాంటి విషయాలు అడగరు మేడం, వాళ్ళు వచ్చినా కానీ అడగరు అసలు. సార్ పేషెంట్ అనుకుంటా అయితే అడగరు అసలు. ఇలా జరుగుతుందా, పోనీ మీరు ఇక్కడ కాపురం చేస్తున్నారు, ఈ చుట్టుపక్కల వాళ్ళని అడుగుదాం. ఓకే, వాళ్ళ నాన్న వాళ్ళు ఎన్నైనా పెడతారు. ఓకే, విషం కలిపారు, తోయిపోయారు, చంపపోయారు, వేరే వేరే పెళ్లి కూడా కుదిరింది, వాళ్ళ కట్నాలు కూడా కానుకలు కూడా మాట్లాడి నుంచి అలిగేషన్ ఏంటి అమ్మాయి మీద? మా సైడ్ నుంచి ఏంటంటే ఇంట్లో శుభ్రంగా ఉండాలి, నాకు మంచిగా తిండి పెట్టుకొని పిల్లల్ని శుభ్రంగా చూసుకోవడం. ఎప్పుడన్నా మా బంధువులు 6 నెలలకో ఏడాదికో వస్తారు, వచ్చినప్పుడు ఒక 2 రోజులు ప్రేమగా మాట్లాడి వాళ్ళని పంపించేస్తే వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోతారు. నీకేదే కాణం లేదు, ఇంకా చుట్టాలు కూడా. అయ్యో, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. సరే, పిల్లలన్నా బాగా చూసుకుంటుందా, వాళ్ళని చూసుకుంటా? అయితే పిల్లలు పుట్టిన తర్వాత 9 నెలలు ఇట్లాగే ఒకసారి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ చిన్నమ్మ వచ్చి తీసుకెళ్లిపోయింది. ఇది పసిపిల్లల్ని వదిలేసా? తీసుకెళ్ళిందా పిల్లల్ని కూడా? తీసుకెళ్లేదు. అదే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం, వదిలేసి వెళ్ళిపోయింది. ఇన్ని సందర్భాల్లో ఆవిడ వెళ్ళిపోయింది అంటున్నారు కదా, ఎన్ని సందర్భాల్లో, సుమారుగా ఎన్ని సందర్భాల్లో పిల్లల్ని తీసుకుని వెళ్ళింది, ఎన్ని సందర్భాల్లో పిల్లల్ని మీ దగ్గరే వదిలేసి వెళ్ళిపోయింది? 4 సార్లు 2 సార్లు పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. పిల్లల్ని తీసుకెళ్లిన రోజుల్లో ఎక్కువ రోజులు ఉండదు, వచ్చేస్తుంది మళ్ళీ. ఒక 15 రోజులకి 20 రోజులకి వచ్చేస్తుంది. పిల్లల్ని తీసుకెళ్ళకపోతే మాత్రం ఎక్కువ రోజులు ఉంటుంది. రివర్స్ అసలు యూజువల్ గా స్టోరీ. యూజువల్ గా పిల్లల గురించి ముందే వస్తారు కదా, కంఫర్ట్ జోన్ లో ఉంది పిల్ల. మాక్సిమం టైం పిల్లల్ని మీ దగ్గర మీ చేతుల్లో వదిలేసి నువ్వు చూసుకోరా బాబు అని చెప్పి మాక్సిమం టైం ఎంతకాలం వదిలేసింది? 9 నెలలు. 9 నెలల పిల్లల్ని వదిలేసి? చిన్న పిల్లోడు, పసిపిల్లోడు. అప్పుడు ఒకటే బాబా? చిన్నోడు, పసిపిల్లోడు. ఓకే. కాదు నాన్న, పిల్లల్ని తీసుకువెళ్ళిన 2 సార్లు ఏమో 10-15 డేస్ లో వచ్చేస్తుంది. మీ దగ్గర పిల్లల్ని వదిలేస్తే 9 months. రీసెంట్ గా కూడా వాళ్ళ ఊరు వెళ్ళింది, 1 week లోనే వచ్చేసింది. ఎందుకు? పిల్లలు తన దగ్గర ఉన్నారు, పిల్లల్ని తీసుకెళ్ళింది, 1 week లోనే వచ్చేసింది. దాస్తున్నావు ఇంతేనా స్టోరీ, ఇంకేం లేదా? అంటే ఈ 4 చెప్తాను సార్. ఇప్పుడు ఈ 4 సార్లు ఎందుకు వెళ్ళిపోయిందంటే, నా వైపు అయినా తప్పు ఉంటే మీరు యాక్షన్ తీసుకున్నా పర్లేదు, తను నేను అట్లా కూడా రెడీ. 9 నెలలు వెళ్ళిపోయినప్పుడు మా చిన్నోడు బాగా అయితే ఏంటంటే, ఈమెకి ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదని పడుకుంటుందో వాళ్ళు వచ్చేటప్పటికి అది నిజమని నిరూపించాలని 2-3 రోజులు అన్నం తినదు, నీళ్లు తాగదు, అన్నం తినదు, పేషెంట్ లాగా కనబడాలి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి. ఆమె వచ్చి మా పిల్ల ఇట్లా అయిపోయిందని చెప్పి వాళ్ళ జాలితోటి తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళ చిన్నమ్మ అట్లాగే ఒకసారి వచ్చింది, తీసుకుని వెళ్ళిపోయింది. సరే బాగాలేదు, నా కూతురికి బాగాలేదని తీసుకెళ్లారు. 1 నెల 2 నెలలు 3 నెలలు బాగుంది బాబు, ఇప్పుడు సెట్ అయింది, నువ్వు వచ్చి తీసుకెళ్ళని చెప్పాలి కదా. 9 నెలల తర్వాత నేను పెద్ద మనుషులు మీటింగ్ పెట్టి మాట్లాడి నేనే తెచ్చుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే, 3వ కాన్పు అతను ప్రెగ్నెంట్ అయింది. 3వసారి ఏంటంటే, నేను కనలేను, ఇట్లా నాకు 2 ఆపరేషన్లు అయినాయి, 3వది నేను చేసుకోలేను అంటే, సరే 2 కాన్పులు మీరు పెట్టుకోవాలి కదా, పద్ధతిగా మీరు పెట్టుకున్నారు, ఇప్పుడు ఖర్చు అయిద్దని మీరు ఏమైనా అనుకుంటున్నారేమో, 3వ కాన్పు నేనే పెట్టుకుంటాను, మేమే పెట్టుకోవాలి, రూల్ ప్రకారం మేమే పెట్టుకోవాలి కాబట్టి మేము చూసుకుంటాం. చేసుకోలేకపోతే మా అమ్మ కూడా వచ్చిద్ది, చూసుకుంటుంది. ఆడపిల్ల పుట్టాలని కోరిక ఉంది, వీళ్ళు పుడుతుందేమో, ఉంచుకోమని చెప్పాం. మీరు ఎంతమంది? మేమిద్దరం మగ పిల్లలు, మా తమ్ముడు నేను. మీరు మీ తమ్ముడు, మీకు 2 మగ పిల్లలు. 2 పిల్లలు పెంచడం ఎక్కువ, మళ్ళీ ఇంకా ఆడపిల్ల కోసం ఆడపిల్లలు పుడుతున్నారని కొంతమంది చంపేస్తుంటే యాక్సెప్ట్ చేయగలదేమో అనుకున్నాను. ఇద్దరినే సరిగ్గా చూడట్లేదు కదా ఆ పిల్ల. ఏమో ఆడపిల్ల పుడితే మారొచ్చేమో, మార్పు. ముగ్గురిని మీ దగ్గర వదిలేసి వెళ్తుంది, ఇప్పుడు 2 వదిలి వెళ్ళింది, అప్పుడు 3 అందుకే దేవుడు ఇవ్వలేదు కావచ్చు. ఏమైంది? అదే ప్రెగ్నెన్సీ అన్నారు, నేను కనలేను అన్నారు. సరే కనలేను, నువ్వు కనేది నువ్వు, ఇబ్బంది పడేది నువ్వు కాబట్టి నువ్వు కనలేనంటే సరే అన్న. అబార్షన్ చేయించుకుంటానంటే చేయించుకోమన్నా. ఎన్నో నెలలో? 3వ నెల. అప్పుడు 3వ నెల అబార్షన్? 3వ నెల 4వ నెల ఏమో తెలియదు నాకు. అబార్షన్ చేయించుకోవాలని ఖచ్చితంగా అన్నారు.
అంటే సరే డబ్బులు పంపిస్తా, అకౌంట్ నెంబర్ చెప్పండి, డబ్బులు పంపిస్తా అన్న. లేదు నువ్వు వచ్చి సంతకం పెట్టాలి, తండ్రిగా సంతకం పెట్టాలి అన్నారు. సరే అని వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి ఎర్లీ మార్నింగ్ 8 to 9. అది ఏ సంవత్సరంలో జరిగింది? రెండో పిల్లడు పుట్టినాక ఎంతకాలం? రెండో పిల్లడు పుట్టినాక 2 yearsకి. ఓకే, 2016. అయితే మా మరదలు నర్స్ కోర్స్ చేస్తుంది, నర్సు చేస్తుంది. ఆ హాస్పిటల్లోనే 2 పిల్లలు పుట్టారు. ఆమె నర్సు చేసే హాస్పిటల్లోనే 2 పిల్లలు పుట్టారు. ఆమె ఏంటంటే వేరే హాస్పిటల్కి మాట్లాడిందంట అబార్షన్ కోసం. ఆ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్కి మాట్లాడింది. వాళ్ళ గురించి తెలుస్తుంది ఎందుకో తెలియదు. ఎర్లీ మార్నింగ్ 8 to 9 వరకు రమ్మన్నారు, వెళ్ళాను. రిసెప్షన్లో వాళ్ళు అడిగారు, సార్ డబ్బులు కట్టను అన్నారు, కట్టాను. సంతకం వచ్చేసి సార్ డాక్టర్ వచ్చిన తర్వాత సంతకం పెట్టాలి అన్నారు. సరే నేను బయట వెయిట్ చేస్తున్నా. ఒక గంట సేపు వెయిట్ చేశా. నన్ను పిలవట్లేదు. వీళ్ళిద్దరేమో అక్క చెల్లెళ్ళు ఇద్దరు వెళ్ళి లోపల ఉన్నారు. నన్ను నాకు ఆకలి వేస్తుంది. సరే టిఫిన్ చేసి వద్దామని పక్కకి వెళ్ళాను. నేను టిఫిన్ చేసి వచ్చేవారు 45 minutes 50 minutes అవుతుంది. ఈలోపు అబార్షన్ అయిపోయిందని వాళ్ళు బయటకు వచ్చేసారు. నేను సంతకం పెట్టకుండా అయిపోయింది. సరే, నేను టిఫిన్కి వెళ్తున్నాను మాట చెప్పొచ్చు కదమ్మా. నేను అడిగాను హాస్పిటల్, అడుగుతున్నా సంతకం అవసరం లేదే, నన్ను ఎందుకు పిలిపించారు మీరు? మీరే చేసుకోవచ్చు కానీ డబ్బులు కూడా ఇస్తా అన్నాను కదా, చేపించుకోవచ్చు కదా. మీ చెల్లి ఎలాగో నర్సులు హాస్పిటల్ ఫీల్డ్ లో 5,000 కట్టాను. మళ్ళీ 3 నెలలు ఈ కారణం చేత 3 నెలలు ఉండిపోవటం. 3 నెలలు ఉండిపోయింది. నీరసంగా ఉంది, నాకు బాగాలేదు అని చెప్పి ఉండిపోయింది. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? ఆమె దగ్గర ఉండొచ్చు. మూడోది వచ్చేసి నా 2 పిల్లలకి డెంగ్యూ ఫీవర్ వచ్చి ఒకేసారి వచ్చింది. డెంగ్యూ ఫీవర్ కూడా ఇద్దరికి ఒకేసారి వచ్చింది. సీరియస్ అయింది. విజయవాడలో ఏదో హాస్పిటల్లో సంథింగ్ జాయిన్ చేసి, పెద్ద హాస్పిటలే జాయిన్ చేశాను. ఇద్దరిని ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టినప్పుడు నాకు దగ్గర 70,000-80,000 ఖర్చు అయింది. అదే ఎక్కడ నేను పెట్టుకున్నా. ఏ టైంలో? ఒక 1.5-2 years 2018లో అట్లా. ఇద్దరికి ఐసీయూలో పెడితే దగ్గర 80,000-90,000 ఖర్చు అయింది. నేను తండ్రిగా నేను పెట్టుకున్నాను, తప్పలేదు. కాకపోతే తల్లిగా నువ్వు అప్పుడు కూడా వెళ్ళిపోయింది. అప్పుడే పిల్లలు నా దగ్గర ఉన్నది, పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. మా తమ్ముడు ఏంటంటే, మా తమ్ముడికి 2 ఆడపిల్లలు, మా పిల్లలు లేరు కాబట్టి విజయవాడ వెళ్ళినప్పుడల్లా మా తమ్ముడు మా 2 పిల్లల్ని తీసుకుని 2 days ఉంచుకుంటా అని చెప్పి తీసుకెళ్తాడు ఎప్పుడైనా సరే. అట్లా మా తమ్ముడు తీసుకొచ్చుకున్నాడు. తీసుకురాగానే మా తమ్ముడి దగ్గర రాగానే నెక్స్ట్ డేనే జ్వరం విపరీతంగా, తల వేడెక్కిపోవడం, డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ. నాకు అర్థం కాదు ఏంటంటే, డెంగ్యూ వచ్చాకే వెళ్ళిపోయిందా, డెంగ్యూ రాకముందే వెళ్ళిపోయింది? డెంగ్యూ రాకముందే. ఎందుకు వెళ్ళిపోయింది? అక్కడ ఉంటానని, ఒక వారం 10 రోజులు ఉంటానని వెళ్ళింది. రెస్ట్ తీసుకుని వస్తానని వెళ్ళింది. పిల్లలకి వచ్చిన ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చిందని వచ్చేయాలి కదా, వచ్చిందా? వచ్చి హాస్పిటల్కి వచ్చి ఒక 1/2 hour ఉండి వెళ్ళిపోయింది. మరి హాస్పిటల్ ఎవరుండి చూసారు పిల్లలకి? నేను, మా అమ్మ, మా తమ్ముడు భార్య. అక్కడ కూడా పిల్లల యొక్క బాధ్యత లేదు, ఐసీయూలో ఉన్నారనే పట్టింపు లేదు. అసలు వాళ్ళ అమ్మోళ్ళు రాలేదు. పట్టించుకోకపోతే మిమ్మల్ని పట్టించుకోకుండా పర్వాలేదు, పిల్లల్ని వదిలేసి ఉండడం అనేది. అమ్మమ్మ తాత రాలేదు. అట్లా మేము పిల్లల్ని చూసుకున్నాం. సర్దుకుంటూనే వచ్చా. నేను సంపాదించుకున్న ఇల్లు కూడా తన పేరు మీదే పెట్టా. ఇంకోటి ఏంటంటే, మా అమ్మగారికి కూడా ఆవిడ పేరు మీద పెట్టడానికి రీజన్ ఏంటి? ఎప్పుడు పెట్టారు? అయితే 2013లో మేడం నేను స్థలం కొనుక్కున్నాను. అయితే అప్పుడు అవి గవర్నమెంట్ ప్లాట్లు, ఇలా జెంట్స్ పేరు మీద ఉంటే ఏమన్నా కొంచెం ఇబ్బంది అయిద్దేమో అన్నట్టుగా నేను ముందుగా అట్లా ఊహించుకుని నా భార్య పేరు మీద పెట్టాను. నోటరీ ల్యాండ్? నోటరీ పేపర్లే. నోటరీ ముదరలేదు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 58-59 జీవోలు కేసీఆర్ గారు పెట్టారు కదా, అప్పుడు రిజిస్ట్రేషన్ లైన్ తన పేరే అప్పుడు నోటరీలో ఉంది కాబట్టి తన పేరే రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు వచ్చేసి రీసెంట్ గా 2 నెలలు అవుతుంది పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి. మళ్ళీ ఇక్కడ ఏంటి జరిగింది ఏంటంటే, ఆరోగ్యం బాగాలేదని ఒకటి చెప్తుంది, ప్లస్ ఆమెకి డేట్ వచ్చి 3 రోజులు అయింది. ఆ 3 రోజులు మా అమ్మకి షుగర్ పేషెంట్ కదా, సీరియస్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కనీసం వచ్చి చూడని కూడా చూడలేదు. సరే చూడకపోతే సరే, డిశ్చార్జ్ అయిన మనిషిని ఎవరైనా కొడతారా మేడం? మీ అమ్మగారిని కోడలు కొట్టిందా? అది కూడా అమ్మవారు వచ్చిందని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని నిమ్మకాయలు కోరికి పిల్లల్ని ఘోరంగా భయపెట్టి, పిల్లలు అయితే వణికిపోతారు. ఇప్పుడు మీరు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పండి, నేను వదిలేస్తా, ఇప్పుడు భయపడతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.